సమస్య 108. దుఃఖాలు లేకుండా పోవాలంటే నేనెలా ఉండాలి? నేను చేస్తున్న పనులన్నీ నా ప్రయోజకత్వం వల్లనే సాధింపబడుతున్నాయని, నా తెలివితేటల వల్లనే ఇతరుల కంటే గొప్పగా ఎన్నో కార్యాలు సాధించానని చాలా రోజులు అహంకారపడ్డాను. ఏ పని చేసినా కలిసి రాలేదు. నేనేమీ చెయ్యలేనని అర్థమయింది. ఏం చెయ్యాలి? నేనెలా ప్రవర్తించాలి? చేతసాపౌ సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవ. ఎప్పుడూ అపజయం కలిగినప్పుడే మన స్వరూపం మనకు అర్థమవుతుంది. వీరుత్సాహపడకండి. కర్మయోగాన్ని అభ్యాసం చేయండి. మానసికంగా మీరు చేసే ప్రతి పనివి ఫలాపేక్ష లేకుండా భగవంతునికి సమర్పించండి. ఆయనపైనే మనస్సు నిలపండి. నిష్కామ బుద్ధితో, కర్తవ్య భావనతో, యోగనిష్ఠతో దేవుణ్ణి నమ్మి ప్రవర్తించండి. మీ యోగక్షేమాలు ఆయనే చూసుకుంటాడు. దిగులు పడకండి. విఘ్నాలకు వెనుకంజ వేయకండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.